పేరు విజయ్. నేను అనాథగా ఉన్న నా లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చింది. ప్రతి వ్యక్తికి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది. అలాగే నా జీవితంలో కూడా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. సారీ రా, లేట్ చేపించినందుకు. ఫుల్ ట్రాఫిక్, నేనేం చేయను. ఏంటి నమ్మవా? సార్ ఆర్డర్ ప్లీజ్. 1 చాకో చిప్ పేస్ట్రీ. చాకో ఆల్మండ్. I love you. Love you too. హే మేడం. హే విష్ణు, హాయ్. హాయ్. ఇతను విష్ణు, నా క్లోజ్ ఫ్రెండ్. తను విజయ్. హాయ్ బ్రో. ఓకే, క్యారీ ఆన్. వి మీట్ లేటర్. Bye bro. Bye. మళ్ళీ ఏమైంది? నువ్వు వాడిని అలా హక్ చేసుకుని పక్కన కూర్చోబెట్టుకోవడం నాకేం నచ్చలేదు. అరే, వాడు నా క్లోజ్ ఫ్రెండ్ రా, అందులో తప్పేముంది? అయితే నువ్వు ఆడపిల్లవి, నీ లిమిట్స్లో నువ్వు ఉండాల్సిన పని లేదా? సరే, సారీ. సారీ చెప్పా కదా, ఇంకెప్పుడు అలా చేయను. పద వెళ్దాం, పద. ఓయ్, ఏమైంది? ఏం కాలే. మర్రా, బండెక్కు వెళ్దాం. అవసరం లేదు, నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను. అవునా? సరే పద, నేను వస్తాను. ఎక్కడికి రా వచ్చేది? వచ్చిందే లేటు, మళ్ళీ ఓవర్ యాక్షన్ ఒకటి. చెప్పు, ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళొస్తున్నావు? అమ్మాయి ఏది? ఈ ఫేస్కే అంత సినిమా లేదమ్మా. జోకులు ఆపు. నిన్ను మెయింటైన్ చేయడానికి దోలు తీరిపోతుంది. మళ్ళా ఇంకొక అమ్మాయినా? ఈ జన్మకి నువ్వే ఎక్కువలే. సరే, ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకే? మూసుకో, చెప్తున్నా కదా. ఓకే. ఏంటి ఇది? అది నీకు దిష్టి తగలకుండా. ఏంటి ఈ ఫేస్కే? హెల్లే, నీకేంట్రా, హీరోలా ఉంటావు. ఆ స్టైల్ కానీ, ఆ స్మైల్ కానీ, అబ్బబ్బబ్బా, 1 కాదు 2 కాదు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. నిజంగానా? ఏమో తెలీదు, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని చెప్పా. లేదులే, నువ్వు నా క్యూట్ బుచ్చివి కదా. ఇది నేనెక్కడ ఉన్నా నీతోనే ఉంటానని చెప్పడం కోసం వేశాను. అలలు ఎంత స్పీడ్గా ముందుకు వస్తాయో అంతే స్పీడ్గా వెనక్కు వెళ్తాయి. తాను నన్ను ఎంతగా ఇష్టపడిందో అంతే ద్వేషించి, ఇలా హ్యాపీగా ఉన్న మా లైఫ్ ఒక్కసారిగా రివర్స్ అయిపోయి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎంతగా ఇష్టపడుతుందో వద్దు అనుకుంటే కూడా అంతే ఇష్టంతో వదిలేస్తుంది.
హలో ప్రియా, ఎక్కడున్నావు? ఏంటో చెప్పు. ఆఫీస్ బయట ఉన్నారా? నేను జాబ్ రిజైన్ చేసేసాను. జాబ్ రిజైన్ చేసావా? నీకేమైనా పిచ్చా? ఎందుకలా చేసావు? నాకు పిచ్చైతే నువ్వు చేస్తున్నదేంటి? నేనేం చేశా? కాల్స్ చేయకు అని ఎన్నిసార్లు చెప్పినా చేసి విసిగిస్తూ ఉన్నావు. ఎన్నిసార్లు చెప్పినా చేస్తూనే ఉంటా. లిఫ్ట్ చేయకపోతే ఇంటికి కూడా వస్తా. విజయ్ ప్లీజ్, నీతో గొడవ పడే ఓపిక నాకు అస్సలు లేదు. లీవ్ ఇట్ విజయ్. ప్రియా ప్లీజ్ ప్రియా, ఒక్కసారి నిన్ను కలవాలనుంది ప్రియా. నీతో మాట్లాడాలనుంది ప్రియా. విష్ణు, చెప్పు ప్రియా. నీకొక విషయం చెప్పాలి. విష్ణు, నీకొక విషయం చెప్పాలి. హాయ్ బ్రో, కూర్చోండి బ్రో. విష్ణు, నువ్విల్లరా. ఏంటి, ఏం కావాలి? నువ్వే కావాలి. అది జరగదు. నేనిప్పుడు విష్ణుని లవ్ చేస్తున్నా. ప్రియా అలా మాట్లాడకు ప్రియా. నిజాలు నిప్పులానే ఉంటాయి. ప్రియా, నన్ను ఆటపట్టించడానికి ఇలా చేస్తున్నావు కదా. నిజంగా నా కళ్ళలోకి చూసి చెప్పు. చూసావా, చెప్పలేకపోతున్నావు. బ్రో కూర్చొని మాట్లాడుకుందామా ప్లీజ్? వెళ్ళు బ్రో. లవ్ చేయడానికి నా లవరే దొరికిందా నీకు? షటప్ విజయ్. ప్రియా, ఐ లవ్ యూ ప్రియా. ఐ హేట్ యూ. ఐ రియల్లీ హేట్ యూ. ఐ లవ్ యూ ప్రియా. నువ్వంటే నాకిష్టం లేదు. ఇక వెళ్తావా? కూల్ ప్రియా, విజయ్తో నేను మాట్లాడతాను. చూడు, పద వెళ్దాం. బ్రో వాటర్ తీసుకోండి. ఏమన్నా ప్రాబ్లమా? ఓకే. ఎవడు బ్రో ఆర్డర్ పిచ్చేలా ఉన్నాడు? చెప్పు ప్రియా, రమ్మన్నావు. చెప్పింది వినట్లేగా. ఎందుకు విజయ్ ఇలా చేస్తున్నావు? కాల్స్ మెసేజెస్ చేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అంటే నన్ను పూర్తిగా మర్చిపోమంటున్నావు ప్రియా? అవును. ఇది చెప్పడానికైనా ఇక్కడ పిలిచింది? చెప్తా విను. నా ప్రాణం పోయే వరకు నిన్ను మర్చిపోవడం అంటే జరగదు. నువ్వు నాతో మాట్లాడడానికి ట్రై చేసి నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. నువ్వు వదిలేసినంత ఈజీగా నేను వదలలేకపోతున్నాను ప్రియా. నీ మనసులో నేను లేనని తెలుస్తుంది, కానీ నా మనసులో నువ్వు ఎప్పటికీ ఉంటావు, తెలుసుకో. విజయ్ ప్లీజ్, నువ్వు ఇలా ఎన్ని చెప్పినా మళ్ళీ పాస్ట్లోకి రావడం కుదరదు. అంటే ఇన్నాళ్ళు లవ్ చేసిందంత ఫేకేనా? జస్ట్ షటప్ విజయ్. నీదొక్కటేనా లవ్? మాది కాదా? నేను నిన్ను చాలా ఇష్టపడ్డాను, కానీ నువ్వు నా లవ్ని చాలా సింపుల్గా తీసుకున్నావు. ఏ అమ్మాయినా అబ్బాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది రెండే, లవ్ అండ్ కేరింగ్. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత లవ్ అండ్ కేరింగ్ నీ నుంచి నాకు రాలేదు. అందుకే మూవ్ ఆన్ అవుతున్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు ప్రియా. నిజమేంటో నేను చెప్పనా? వాడి దగ్గర జాబ్ ఉంది, నా దగ్గర జాబ్ లేదు. వాడి దగ్గర ఆస్తి ఉంది, నా దగ్గర ఆస్తి లేదు. అన్నిటికీ మించి వాడి దగ్గర అందం ఉంది, నా దగ్గర లేదు. సింపుల్. నా గురించి ఇంత చీప్గా మాట్లాడతావని ఎక్స్పెక్ట్ చేయలేదు విజయ్. నన్ను బాగా అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్. ఐఎమ్ సారీ ప్రియా, నేను కావాలని అనలేదు. అవి కావాలని అన్న మాటలు కాదు విజయ్, మనసులో నుంచి వచ్చిన మాటలు.
ప్రియా, ఒకటి అడుగుతా చెప్తావా? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించడానికి 100 సార్లు ఆలోచించి అన్ని అబ్జర్వ్ చేసి మరి ప్రేమిస్తారు కదా. కానీ వాడికి బ్రేకప్ చెప్పేటప్పుడు ఒక్కసారైనా ఆలోచించరా వాడు ఏమైపోతాడని? లవ్ ఎప్పుడూ ఒక్కరితే కాదు విజయ్, ఇద్దరు కలిస్తేనే లవ్ పుడుతుంది. ఏదైనా ఒక రియాక్షన్కి వెంటనే రియాక్ట్ అయితే దాని రిజల్ట్ పాజిటివ్గా ఉంటుంది. మనం లేట్ చేసే కొద్దీ దాని రిజల్ట్ బాధనిస్తుంది. ఎగ్జాంపుల్ మనమే. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడికి వచ్చేంత ముందు వరకు కూడా నీ మీద మంచి ఒపీనియన్నే ఉంది. కానీ ఇక్కడికి వచ్చాక నువ్వు మాట్లాడిన మాటలు విన్నాక నువ్వు కూడా అందరు అబ్బాయిలాగే. ఇంకెప్పటికీ నీకు కనిపించను. గుడ్ బై. ఎవరినైనా ప్రేమించడం అంటే మన ప్రేమని వాళ్ళకి పంచడం మాత్రమే అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది ప్రేమించే వాళ్ళని అర్థం చేసుకోవాలని. విజయ్ ఏంటి ఇక్కడున్నాడు? ఎలా ఉన్నావు విజయ్? సారీ బ్రో డిస్టర్బ్ చేసినందుకు. ప్రియా ఎలా ఉంది బ్రో? అంతా హ్యాపీయేనా? ఏం ప్రాబ్లం లేదుగా? తను ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటుంది బ్రో. కానీ ప్రజెంట్ మనకందనంత దూరంలో ఉంది బ్రో. సారీ బ్రో, షీ ఈజ్ నో మోర్. ఏం మాట్లాడుతున్నావు బ్రో? నీతో రిలేషన్లో ఉన్నప్పుడే తనకి బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది బ్రో. ఫైనల్ స్టేజ్ అవ్వడంతో డాక్టర్స్ కూడా ఏం చేయలేని చెప్పారు. నువ్వు అనుకుంటున్నట్టు మా ఇద్దరిది లవ్ కాదు బ్రో. ఆ రోజు ప్రియా కాల్ చేసి మీట్ అవుదామని చెప్పింది. తనని మీట్ అయ్యాక తెలిసింది తాను ఎంత డేంజర్లో ఉంది. తనకి బ్లడ్ క్యాన్సర్ అని నీకు ఎలా చెప్పాలో తెలియక చాలా బాధపడింది. తాను నీ గురించి ఎంతగా ఆలోచిస్తుందో నాకు బాగా తెలుసు. నువ్వు హేట్ చేయాలని తను కావాలని చేసింది. తనకు నువ్వంటే చాలా ఇష్టం బ్రో. తాను చనిపోతున్నా అనే బాధ కన్నా నీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయలేను అనే నిజం తనని ఎక్కువ బాధ పెట్టింది. అందుకే తాను చనిపోతున్న విషయం నీకు తెలిస్తే నువ్వేమైపోతావో అని నిన్ను అవాయిడ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నా అంటే నీ మనసులో తాను ఎప్పటికీ మంచి మనిషిగా ఉండాలని. ఏ బ్రో, విజయ్, విజయ్, ప్రియా! 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 నేనెక్కడికి పోలేదు విజయ్, నీతోనే ఉన్నాను. ఎందుకు ఏడుస్తున్నావు? ప్రియా! ప్రియా ఆగు! ప్రియా! వద్దు విజయ్, నన్ను పట్టుకోలేవు. ప్రియా ఆగు! ప్రియా!